ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మనతో పాటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సో అన్న, ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే చెప్పి మీరు వాకౌట్ చేశారని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, తప్పులన్నీ బయటపడతాయని చెప్పి వాకౌట్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, ఇప్పుడు అసెంబ్లీలో చీల్చి చెండాడతామన్న కేసీఆర్ ఎక్కడ? 2 రోజుల క్రితమే ఉపనాయకుడు అయినటువంటి హరీష్ రావు ఈరోజు మాట్లాడని మైక్ ఇచ్చినా మాట్లాడకుండా పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే మతలబ్ ఈరోజు ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారి పేరు మార్పుపైన నిరసన కానీ, రేపటి రోజు కృష్ణా జలాలపైన కానీ, పాలమూరు రంగారెడ్డి పథకంపైన జరగబోయేటువంటి చర్చలు ఎక్కడ వారి అవినీతి అక్రమాలు బయటపడతాయని చెప్పినటువంటి భయంతో వాళ్ళు కావాలని ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిపోయినట్టుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. ఆయనకి మైక్ ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. మొదటి ప్రశ్న మూసీ నది ప్రక్షాళన తదితర అంశాలు, దానిపైన చర్చ జరిగిన సభ్యులకు ప్రభుత్వం తరఫున సమానం శ్రీధర్ బాబు గారు ఇచ్చారు. ఆ సమయంలో సభా నాయకుడిగా ఆ శాఖను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి గారికి సుదీర్ఘంగా సమానం ఇచ్చేయండు. ఎందుకు వీళ్ళ కడుపు నొప్పి? అందులో ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి హరీష్ రావు గారికి అవకాశం ప్రొసీడింగ్స్ ప్రకారం రాదు, వారు ఎల్ఏ మినిస్టర్ వేసారు. మరి వారికి అన్ని సభా నియమావళి తెలిసి కూడా వారు మాట్లాడే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత 2వ ప్రశ్నకు వచ్చింది. 3వ ప్రశ్నకు వచ్చే రోజు వారి 3వ ప్రశ్నలో సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, హరీష్ రావు ముగ్గురు కలిసి ఒక ప్రశ్న మైక్ సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చారు. గౌరవ స్పీకర్ గారు నేనేం మాట్లాడుతా అంటారు, ఆమె వారు మాట్లాడరు, మేము మాట్లాడాలని చెప్పండి, మీకు మైక్ వచ్చిందన్నాం. తర్వాత సెకండ్ సునీత లక్ష్మారెడ్డి గారికి ఇచ్చారు, తను మాట్లాడదు, మీరు మాట్లాడాలని చెప్పండి, మేము అంటూ స్పీకర్ అన్నారు. తను కూడా మాట్లాడక హరీష్ రావుకి ఇవ్వమంటే హరీష్ రావు మైక్ వచ్చింది, హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ 3వ ప్రశ్న సంబంధించిన ప్రశ్న వేయాలి, కానీ వారు కావాలని మూసీ నదికి రాజకీయం చేయాలని చెప్పండి సభా నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన విష ప్రచారంతో కండల్లో మంట నిప్పులు పోసుకొని వారిపైన మాట్లాడిన మాట చూశారు. ఈరోజు మూసీ నదిలో ఉన్నంత విషం ఏదైతే ఉందో వాళ్ళకు ఉండడం వల్ల జరుగుతుందని చెప్పిన మాట చెప్పిన సందర్భం, కానీ వారు నేరుగా ముఖ్యమంత్రి సభానాయకుని పట్టుకొని వారి కంపనో ఇతరత్ర మాట్లాడని తీవ్రంగా తప్పట్టి నేను వెంటనే స్పీకర్ గారికి కూడా విజ్ఞప్తి చేసిన వాటిని రికార్డు నుంచి తొలగించాలని చెప్పని, వారు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పని కోరడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు కూడా ప్రతిపక్ష పార్టీ అధినేత కేసీఆర్ని సభకు రావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఒక పక్క ఆయన కూతురు కూడా ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉంది. అయితే కవిత ఒక పక్క కేసీఆర్ రావాలని చెప్పి కోరుతూనే జాగృతి బయటకు వస్తే బీఆర్ఎస్కు గడ్డుకాలం అంటూ కూడా మాట్లాడుతాం. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం నుంచే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చలో పాల్గొనాలి అంటున్నారంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు నుంచి కదా అంటుండు 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వెలికి వస్తాయని చెప్పిన భయంతోనే వాళ్ళు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని. ఈరోజు కవిత సైతం నువ్వు అసెంబ్లీకి రావాలని చెప్పని తండ్రిని కోరుతుందంటే, ఈరోజు ఇంకో మాట కూడా మొన్న సంతోష్ రవిలో హరీష్ రావుల్లో బంగారం అయితే తెలంగాణ బంగారం కాలేదన్నది. అనేక మంది ఎమ్మెల్యేలు భూ కబ్జాలు, శిఖం కబ్జాలు చేసిర్రు, మా అన్న కూడా పాత్ర ఉందన్నది. ఈరోజు ఆఖరికి కవిత తండ్రి పైనే అసెంబ్లీకి రా, పాలమూరు రంగారెడ్డిపై మాట్లాడని చెప్పని. ఇంకోటి జూరాల నుంచి శ్రీశైలం మార్చడానికి కోసం కూడా మా నాన్నకు తెలియదేమో, హరీష్ రావుకి తెలిసి అంటుంది. ఒకవేళ వాస్తవాలు మీరు చెప్తే నీ కూడా విచారణలు చెప్తాను చెప్పి అంటుంది. ఇప్పుడు భవిష్యత్తు ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి భయపడే రానట్టుగా మేము భావిస్తాం. ఎందుకు రావట్లేదు అంటే గతంలో మొన్న వచ్చినప్పుడు కూడా కేవలం 3.5 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయింది కేసీఆర్, రాలేదు అసలు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రాలేదు. మరి ఎట్లా చూడవచ్చు అసలు దీన్ని? ఇప్పుడు వాళ్లకు తొడగొట్టడము పారిపోవడం అలవాటబ్బా, తొడగొట్టడము సవాలు విసరడం పారిపోవడం అలవాటు. ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం, మేము సంసిద్ధంగా ఉన్నాం. గోదావరి జలాలపైన, కృష్ణా జలాలపైన జరిగినటువంటి 9.5 సంవత్సరాల్లో జరిగిన పొరపాటు కానీ జరిగిన పొరపాటు పైన చర్చ జరగాల్సిందంటున్నాం. వాళ్ళు రావాలని కోరుతున్నాం. తెలంగాణ సమాజం చూస్తుంది కదా ఇక. సో చూస్తూ ఉన్నాము, ఖచ్చితంగా మేము చర్చలకైతే సిద్ధంగా ఉన్నాము. ఇటు గోదావరి జలాలైనా, కృష్ణా బేసిన్ జలాలైనా, ఇంకా పాలమూరి రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టు జలాల విషయంలోనైనా దేనికైనా సరే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇటు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకొని బైకాట్ చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్రావుతో విజయ్, బిగ్ టీవీ, అసెంబ్లీ నుండి.